నమస్తే. జయహో సక్సెస్ మంత్ర కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ కార్యక్రమంలో వెహికల్ ఇన్సూరెన్స్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ టాపిక్ గురించి మనకు వివరించడానికి మాధవిరెడ్డి గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ ఆమెను అడిగి మనం మరిన్ని విశేషాలు ఈ వెహికల్ ఇన్సూరెన్స్ గురించి తెలుసుకుందాం. మాధవిరెడ్డి గారు నమస్తే అండి. ఈ వెహికల్ ఇన్సూరెన్స్ అనేది ఇవాళ రేపు ఆల్మోస్ట్ అందరికీ కూడా మినిమం 2 వీలర్ అయితే ఉంటుంది. 4 వీలర్స్ కార్స్ వాడే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అసలు వెహికల్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి, ఈ వెహికల్ ఇన్సూరెన్స్ గురించిన డీటెయిల్స్? సో ఎగ్జాక్ట్లీ అండి, మీరు అన్నట్టుగా ఇది ఎందుకు అందరికీ తెలుసు అంటే ఇది వెహికల్ యాక్ట్ ప్రకారం కంపల్సరీ చేశారు. సో మీకు కూడా తెలుసు, అది ఇన్సూరెన్స్ కట్టకపోతే పోలీసులు ఆపి మిమ్మల్ని ఎగ్జామిన్ చేస్తారు అని చెప్పేసి. ఎందుకంటే దట్ ఈజ్ ఎ వెహికల్ యాక్ట్ ఉంది కాబట్టి సో ప్రతి ఒక్కరు కంపల్సరీ, అంటే మీరు కారు కానీ ఏదైనా కొనుక్కుంటేనే అది ప్రీమియం కట్టి కానీ మనకి డెలివరీ బయటకు కూడా తీసుకెళ్ళనివ్వరు, ఆప్షన్ కాదు, కంపల్సరీ. యా, సో ఇది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఇందులో కూడా కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఇది చాలా జనరల్ టాపిక్ అయినా బట్ స్టిల్ వీ వాంటెడ్ టు టెల్ దెమ్ లైక్ దీస్ ఆర్ ద మిస్టేక్స్ దట్ విల్ హ్యాపెన్. సో ఎక్కువగా ఇప్పటికీ కూడా మనకి సర్వేలు ఏం చెప్తున్నాయంటే 20-30% పీపుల్ కట్టడం లేదు. అంటే లైక్ ఒక 3 ఇయర్స్ కట్టేసి ఆపేయటమో, లేకపోతే 4 ఇయర్స్ కట్టేసి ఆపేస్తున్నారు. ఎస్పెషల్లీ 2 వీలర్స్ వాళ్ళు కూడా కట్టట్లేదు. 4 వీలర్స్ వాళ్ళు కూడా ఇట్లనే కొన్ని ఇయర్స్ తర్వాత కట్టడం లేదు. సో దీనివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి, అసలు ఇవి ఏంటి కవరేజ్ అవుతాయి అనేది మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనమాట. సో ఫస్ట్ ఏంటంటే లైక్ ఈ ప్రీమియం మనం కట్టేటప్పుడు 2 రకాలు ఉంటాయండి. థర్డ్ పార్టీ లయబిలిటీ ఒకటి ఉంటుంది, కాంప్రహెన్సివ్ పాలసీ అనేది ఒకటి ఉంటుంది. థర్డ్ పార్టీ లయబిలిటీ అంటే మీ వల్ల వేరే వాళ్ళకి ఏదైనా హాని జరిగితే, అంటే మీరు యాక్సిడెంట్ చేయటం వల్ల వాళ్ళ వెహికల్కి కానీ లేకపోతే వాళ్ళ హాని జరిగితే అది కవరేజ్ అనేది కంపల్సరీ అనేది పెట్టింది. కాబట్టి అది థర్డ్ పార్టీ లయబిలిటీ అనే దాని కింద ప్రతి ఒక్కరూ 2 వీలర్ అయితే కంపల్సరీ 500, 600, ఇప్పుడు 800 చేసినట్టున్నారేమో. సో వాళ్ళ వెహికల్ మోడల్ ప్రకారము వాళ్ళు ఆ థర్డ్ పార్టీ లయబిలిటీ అనేది వాళ్ళు కడుతూ ఉంటారు. అలానే 4 వీలర్స్ వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది థర్డ్ పార్టీ లయబిలిటీ అనేది. సో ఇది కంపల్సరీ ప్రతి ఒక్కరు తీసుకుంటారు. ఇంకొకటి ఏంటంటే కాంప్రహెన్సివ్ పాలసీ. కాంప్రహెన్సివ్ పాలసీలో అంటే మీ ఎదుటి వాళ్ళు కాకుండా మిమ్మల్ని కవరేజ్ చేస్తూ, మీకు ఏదైనా హాని జరిగితే, మీకు ఏదైనా యాక్సిడెంట్ ద్వారా మీకు ఏదైనా జరిగితే దాన్ని కవరేజ్ చేస్తూ, తర్వాత మీ కార్కి ఏమైనా డ్యామేజెస్ అయితే దానికి కూడా ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండి వాళ్ళని కూడా కవరేజ్ చేస్తే, అంటే అన్ని రకాలుగా, అంటే వాళ్ళకి మీకు కలిపి, అంటే వాళ్ళ వెహికల్ మీ వెహికల్ మిమ్మల్ని కూడా కవరేజ్ చేస్తూ ఉంటే దాన్ని మనం కాంప్రహెన్సివ్ పాలసీ అనేది మనం అంటాం అనమాట. సో జనరల్ ఆ పర్సన్కి డ్యామేజ్ జరిగినా, అతని వెహికల్కి డ్యామేజ్ జరిగినా, ఇతను ఎవరైతే థర్డ్ పార్టీ లయబిలిటీని కవరేజ్ చేస్తారు. తర్వాత మీ కార్ డ్యామేజెస్ ఏదైనా, మీ వెహికల్ డ్యామేజ్ అయినా సరే యాక్సిడెంటల్ కవర్ మీకు కావాలి అంటే దానికి కూడా మీకు కవరేజ్ అనేది ఇస్తారు. ఇందులో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇందులో కూడా మనం చూసుకోవాలన్నమాట మనకి ఎంతవరకు ఏమేమి కావాలి. ఆ కాంప్రహెన్సివ్ పాలసీ, చాలా మంది కాంప్రహెన్సివ్ పాలసీ కార్లలో అయితే, కార్స్ అండ్ వెన్ ఇట్ కమ్స్ టు 4 వీలర్స్ అయితే కాంప్రహెన్సివ్ పాలసీకే వెళ్తారండి ఆల్మోస్ట్. వేరాజ్ ఈ 2 వీలర్స్ వాళ్ళు ఎక్కువగా ఫస్ట్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ తర్వాత ఓన్లీ థర్డ్ పార్టీ లయబిలిటీ వరకే రెస్ట్రిక్ట్ అవుతారు. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ వెహికల్ డ్యామేజ్ అయితే మాత్రం ఎటువంటి కవరేజ్ ఉండదు, ఈ కాంప్రహెన్సివ్ కాదు కాబట్టి. సో ఎప్పుడైనా సరే కాంప్రహెన్సివ్ పాలసీ అనేది తీసుకుంటే బాగుంటుంది అనమాట ఆల్మోస్ట్. సో దీనికి ఎక్కువ కట్టాల్సి ఉంటుంది బట్ కవరేజ్ అనేది కూడా వస్తుంది. బట్ ఇప్పుడు మనం చూస్తున్న ట్రెండ్స్ అంటే చాలా మంది దీన్ని కట్టడం అనేది ఆపేస్తూ ఉన్నారు. సో దానికి కారణాలు ఏంటంటే ఇంటెన్షనల్గా కొంతమంది చేస్తున్నారు, కొంతమంది తెలియకుండా అన్ఇంటెన్షనల్గా మర్చిపోవడం వల్ల కానీ, లేకపోతే ఇప్పుడు మన క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్లు మర్చిపోతూ ఉంటారు కదా, అట్లా దీన్ని కూడా ఇయర్కి ఎవ్రీ ఇయర్ రెన్యువల్ చేయించాలి పాలసీని. ఇయర్ ఆన్ ఇయర్ మనకి రెన్యువల్ చేస్తూ ఉండాలి. అంటే ఎప్పుడైతే డ్యూ డేట్ ఉంటుందో ఆ డ్యూ డేట్కి చేయించాలి కంపల్సరీ. లేదు అంటే అది 3 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ గ్రేస్ పీరియడ్ ఉంటుంది. ఈ గ్రేస్ పీరియడ్ లోపు మీరు కానీ మర్చిపోయినట్లయితే ఆ పాలసీని మనం ల్యాప్స్ అయింది అంటాం, ఇట్ వాజ్ ల్యాప్స్డ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అది 2 వీలర్ కానివ్వండి, లేకపోతే 4 వీలర్ కానివ్వండి, మధ్యలో ఇది మీరు అన్నట్టుగా ఏంటంటే ఇయర్లీ కట్టాల్సి ఉంటుంది. ఇంకా లాంగ్ పీరియడ్ కట్టే ఇప్పుడు కొత్తగా పెట్టారండి, ఇట్లా ఎవరు కట్టట్లేదని చెప్పేసి లాంగర్ పీరియడ్ కూడా కంపల్సరీ చేశారనమాట. ఒక 5 ఇయర్స్ ఒకేసారి, అంటే థర్డ్ పార్టీ లయబిలిటీ వరకు. థర్డ్ పార్టీ లయబిలిటీ వరకు మీకు వెహికల్ యాక్ట్ ప్రకారం కంపల్సరీ అయితే, కాంప్రహెన్సివ్ మీ ఇష్టం. ఇప్పుడు కట్టకపోతే నష్టపోయేది మీరే కదా. సో థర్డ్ పార్టీ మాత్రము దట్ వెహికల్ యాక్ట్ ప్రకారం కంపల్సరీ కాబట్టి ఈ విధంగా వీళ్ళు కట్టడం ఆపేస్తున్నారు కాబట్టి దాన్ని కొంచెం లాంగ్ టర్మ్గా తీసేసుకుందాం ముందుగానే
వీళ్ళు ఓకే ఎవ్రీ ఇయర్ అంటే కట్టడం లేదని చెప్పి అంతవరకు ఉండండి. బట్ మీకు సంబంధించింది మాత్రం ఒకేసారి కట్టడానికి లేదు, మీరే ఎవ్రీ ఇయర్, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ డెప్రిషియేషన్ ఉంటుంది, డిఫరెన్స్గా ఉంటుంది ప్రీమియం అంతా ఎవ్రీ ఇయర్ ఒకేలా ఉండదన్నమాట. మీకు కొంచెం రిస్క్ ఎక్కువైందంటే మళ్ళీ ప్రీమియం ఇంకొకలా ఉంటుంది. సో అందుకని దీన్ని రెన్యూబుల్ పాలసీస్ అంటారు. ఒకేసారి మీకు ఇచ్చేయటం అనేది కుదరదు. ఎవ్రీ ఇయర్ అది ప్రీమియమ్స్ అనేవి మారుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది కూడా, ఎందుకంటే కార్ వాల్యూ తగ్గింది కదా, ఇయర్కి డిప్రిసియేషన్ ఉంటుంది కాబట్టి అవి దానికి తగ్గట్టుగానే మీకు ప్రీమియం కూడా తగ్గే అవకాశం ఉంటుంది అనమాట. సో వెహికల్ ఇన్సూరెన్స్కి మధ్యలో అతను డ్రాప్ అయ్యాడు, లేకపోతే మర్చిపోవచ్చు ఒక పాసిబిలిటీ, లేదు అతనికి ఆ టైంకి అతనికి డబ్బు అందుబాటులో కట్టలేకపోవచ్చు. డ్రాప్ అయితే ఏంటి, అది ల్యాప్స్ అయిపోతుందా, లేకపోతే దానికి గ్రేస్ పీరియడ్ లాంటిది ఏమైనా ఉంటుందా, దాన్ని మళ్ళీ రివైవ్ చేసుకునేటువంటి అవకాశం ఏమైనా ఉంటుందా? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే చాలా వరకు ఇంటెన్షనల్గానే కట్టడం మానేస్తారు, ఎందుకంటే ప్రీమియం కొంచెం వాళ్ళకి కాస్ట్ బర్డన్గా అనిపిస్తుంది. ఓ 20,000 అంటే కార్, ఎస్పెషల్లీ కార్స్ అయితే ఇప్పుడు చాలా కాస్ట్లీ అయ్యండి. అప్పట్లో కొంచెం తక్కువ ఉండేవి, కానీ ఈ మధ్య కాలంలో ఈ జిఎస్టీ యాడ్ అయ్యి అది కూడా చాలా వరకు 20,000, అంటే ఇంకా పెద్ద కార్లు అయితే 50,000 వరకు ప్రీమియమ్స్ అనేవి పెరిగిపోయాయి. కాబట్టి చాలా వరకు ఇంటెన్షనల్గానే ఇంకా ఒక 3 years 4 years అవ్వగానే ఇంకా డ్రాప్ అయిపోతున్నారు, కట్టడం లేదనమాట. సో దీనివల్ల చాలా కాన్సిక్వెన్సెస్ వస్తాయండి. ఫస్ట్ మనం 2 రకాల కాన్సిక్వెన్సెస్ గురించి మాట్లాడుకోవచ్చు. ఒకటి ఏంటంటే ల్యాప్స్ అయిపోయిన దగ్గర నుంచి మీకు అనేది, అది ల్యాప్స్ అయిపోతుందంటేనే దట్ వాజ్ బికమ్ ఇల్లీగల్గా కొన్ని కాన్సిక్వెన్సెస్ వస్తాయి, కొన్ని హ్యాజల్స్ వస్తాయి. మీకే తెలుసు కదా, మీకు ఇన్సూరెన్స్ లేదనగానే అక్కడే ఆపేస్తారు, చెక్ చేస్తూ ఉంటారు. చెప్పేది డ్రాప్ అయితే వచ్చేటువంటి కాన్సిక్వెన్సెస్ ఏంటి? అవునండి, మీరు ఎప్పుడైతే ఈ ల్యాప్స్ అయిపోతుందో పాలసీ, అంటే మీ గ్రేస్ పీరియడ్ కూడా అయిపోయింది, మీకు ఇచ్చిన 30 daysలో కూడా మీకు ఆ 30 days కూడా అయిపోగానే అది ఆటోమేటిక్గా ల్యాప్స్ అయిపోతుంది పాలసీ. ఈ ల్యాప్స్ అయిపోగానే ఏమవుతుందంటే కొన్ని కాన్సిక్వెన్సెస్ అరైజ్ అవుతాయి. ఆ కాన్సిక్వెన్సెస్లో ఫస్ట్ కాన్సిక్వెన్స్ ఏంటంటే లీగల్ కాన్సిక్వెన్సెస్. ఈ లీగల్ కాన్సిక్వెన్సెస్లో చాలా హ్యాజల్స్, అంటే మీకు కొన్ని వాళ్ళు చెక్ చేస్తూ ఉంటారు. సో అది లేదు అనగానే మళ్ళీ మీకు పెనాల్టీస్ ఉంటాయి, మళ్ళీ ఇంకొంచెం ఫీజులు ఉంటాయి, అవన్నీ కట్టాల్సి వస్తుంది. ఇంకా మీరు ఈ ల్యాప్స్ పీరియడ్లో, అంటే ల్యాప్స్ అయిపోయిన తర్వాత ఎటువంటి యాక్సిడెంట్ జరిగిందనుకోండి, లేదు మీ వల్ల ఎవరికైనా జరిగితే అది కొంచెం క్రిమినల్ కేసు లాగా అవుతుంది, అంటే ఇంకొంచెం హయ్యర్ పెనాల్టీస్ ఉంటాయి. ఎందుకంటే మీరు ఆ పీరియడ్ కూడా అయిపోయింది కదా, ఇన్సూరెన్స్ కూడా తీసుకోలేదు, దాన్ని తీసుకోకుండా మీకు యాక్సిడెంట్ కూడా జరిగింది. సో వీ డోంట్ నో, మనకు డ్రైవ్ చేస్తున్నప్పుడు అది ల్యాప్స్ ఉందా, అయిపోయిందా, పాలసీ ఉందా, దాంతో సంబంధం లేకుండా దట్ విల్ హ్యాపెన్. అది అంటే మీరు చేశారని కాదు, అది ఆటోమేటిక్గా మన రోడ్ల మీద వెళ్ళేటప్పుడు ఏదైనా జరగచ్చు, వాళ్ళే ఏదైనా నెగ్లిజెంట్గా అయినా జరగచ్చు, అప్పుడు ఇంకొంచెం కాన్సిక్వెన్సెస్ పెరుగుతాయండి. సో అందుకనే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, కాబట్టి మీకు ఇన్సూరెన్స్ ఎప్పుడు యాక్టివ్గానే పెట్టుకోవడం మంచిది. మేబీ ఒకసారి అది కొంచెం కాస్ట్లీ అయినా, మేబీ మీకు కొంచెం బర్డన్గా అనిపించినా, అది ఈ పర్టికులర్ ఆ తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏదైతే ఉన్నాయో వాటితో పోల్చుకుంటే ఇది చాలా ఈజీగా అనిపిస్తుంది. ఎందుకంటే ద పీపుల్ హూ హ్యావ్ వెంట్ త్రూ ఆ కాన్సిక్వెన్సెస్లోకి వెళ్ళిన వాళ్ళు చాలా వరకు ఎన్ని ఇబ్బందులు పడ్డారో, ఎంత టైం వేస్ట్ అవుతుంది, ఎంత మనీ వేస్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ లీగల్ ఇష్యూస్లోకి వెళ్ళిన తర్వాత దట్ వుడ్ బి వెరీ మచ్ క్యూమర్సమ్ ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంటారు. లీగల్ కాన్సిక్వెన్సెస్ అంటే ఏ విధంగా ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ అంటే అదేనండి, లైక్ మీరు అది లీగల్గానే వాళ్ళు చెప్పారు, మీరు ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ ఉంటేనే మీరు వెహికల్ నడపాలని, అది మీరు ఎగెనిస్ట్గా వెళ్తున్నారు కాబట్టి సో యూ హ్యావ్ టు పే ద కాన్సిక్వెన్సెస్. అట్ ద సేమ్ టైమ్ దెర్ ఈస్ అన్ యాక్సిడెంట్ హ్యాపెన్ వితౌట్ ఎనీ ఇన్సూరెన్స్ పాలసీ, అది ఇంకొంచెం ఎక్కువ అవుతుంది. అంటే మీకు పాలసీ ఉన్నప్పుడు యాక్సిడెంట్ జరిగిందనుకోండి, కొంచెం తక్కువ ఎఫెక్ట్ ఉంటుంది మీకు, ఇష్యూస్ విల్ బి లెస్ వెన్ దేర్ ఈజ్ నో పాలసీ ఇన్ యాక్టివ్ అండ్ దస్ యాక్సిడెంట్ హ్యాస్ హ్యాపెండ్, ఎక్కువ సఫర్ అవ్వాల్సి వస్తుంది. మీకు పాలసీ ఉన్నట్లయితే కొంచెం ఈజీగా అయిపోయే ప్రాసెస్ ఏదైతే ఉందో, అది పాలసీ లేనప్పుడు జరగడం వల్ల మీకు ఇంకొంచెం ఎక్కువగా ప్రొసీడింగ్స్ అనేవి జరుగుతూ ఉంటాయండి. సో మనకి సెల్ఫ్ డ్యామేజ్ ఎక్కువ జరుగుతుంది. రెండోది మీరు అన్నట్టుగా మళ్ళీ చట్టపరమైనటువంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇంకొకటి ఏంటంటే లైక్ మనకి కూడా మన కారుకి డ్యామేజ్ అయింది, సో అప్పుడు మనం ఎక్కడ కవరేజ్ తీసుకుంటాము, తీసుకోలేం కదా. సో అది కూడా మీకు పర్సనల్ లాస్ కూడా, పర్సనల్ ఫైనాన్స్ ఏదైనా కొంచెం లాస్ కూడా అవుతుంది. సో అలాంటి డ్యామేజెస్ ఉన్నాయండి. తర్వాత ఇంకా మీరు ఇట్లనే అంటే 3 years తర్వాత దెన్ యూ హ్యావ్ డిసైడెడ్, లేకపోతే 2 years మీరు కట్టలేదు, ఆ తర్వాత మళ్ళీ దాన్ని యాక్టివ్ చేసేటప్పుడు వాళ్ళు అదే ప్రీమియంకి ఇస్తారని లేదు, మళ్ళీ ప్రీమియం పెంచవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే అసలు ప్రీమియం మీకు అలౌ చేయకపోవచ్చు, మీరు కడతానన్న ఆ తర్వాత వాళ్ళు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు రిజెక్ట్ కూడా చేసే అవకాశం ఉంటుంది. అంటే సర్టెన్ గ్రేస్ పీరియడ్ అయిపోయిన తర్వాత సర్టెన్ గ్రేస్ పీరియడ్ అయిపోయింది, నౌ 2 years వరకు మీరు కట్టలేదు, లేకపోతే 1 year వరకు కట్టలేదు, అంటే ఎంత లాంగర్ పీరియడ్ అయిందనుకోండి గ్యాప్, ప్రీమియం కూడా అంత హై అవుతుంది.
సో దట్ ఈస్ వన్ మోర్ కాన్సిక్వెన్స్ యూ హ్యావ్ టు ఫేస్. ఆ తర్వాత మళ్ళీ ఇన్స్పెక్షన్ కూడా చేయాల్సి వస్తుంది మీ కార్కి. ఈ లోపు ఏమైనా మీకు కొంచెం కార్ డ్యామేజ్ అయింది అనుకోండి, వాళ్ళు పూర్తిగా ఇవ్వకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నారు ఇప్పుడు ఒకటి, వాళ్ళు యాక్సెప్ట్ కూడా చేయకపోవచ్చు సర్టెన్ పీరియడ్ అయిన తర్వాత. అంటే ఇప్పుడు ఇన్సూరెన్స్ అందించేటువంటి సంస్థల్లో కూడా వేరే వేరే సంస్థలు ఉన్నాయి, రకరకాల సంస్థలు ఉన్నాయి. ఒకరు రిజెక్ట్ చేశారనుకుందాం, వీళ్ళు మరొక సంస్థ దగ్గరికి వెళ్ళి కొత్తగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అవునండి, దాన్ని ఫ్రెష్ పాలసీ అంటారు. ఇప్పుడు ఇంకా మరి వాళ్ళు యాక్సెప్ట్ చేయనంటున్నారు. మీరు ఎప్పుడైతే వాళ్ళతో కంటిన్యూ చేశారో ఆ ఇన్సూరెన్స్ కంపెనీ ఇప్పుడు మీరు ఇన్ని రోజులు మీరు ల్యాప్స్ అయిపోయింది కాబట్టి, ఇన్ని రోజులు మీరు ప్రీమియమ్స్ కట్టట్లేదు కాబట్టి మేము ఇంకా దీన్ని యాక్సెప్ట్ చెయ్యము అనేసి అంటే, మీరు ఇంకొక కంపెనీకి వెళ్తే దాన్ని ఫ్రెష్ పాలసీ అంటాం. ఇప్పుడు ఫ్రెష్ పాలసీ దేర్ ఈజ్ ఎ పాసిబిలిటీ అండి. ఇప్పటికైనా లేట్ లేదు మీకు, యూ క్యాన్ డూ దట్. బట్ ఏంటంటే మీకు ల్యాబ్స్ అవ్వకముందు ఉండి ఈజీగా మీరు ఇంట్లో నుండి పే చేసే ప్రీమియంని అంతవరకు ఇప్పుడు ఏంటంటే ఆఫీసులకు వెళ్ళాలి, వాటి ఫోటోలు తీయాలి, వాటి ఇన్స్పెక్షన్ చేయించుకోవాలి, లేకపోతే దాన్ని అప్లోడ్ చేయాలి ఆ ఫోటోలు తీసి, లేకపోతే డైరెక్ట్గా మీరే ఇన్స్పెక్షన్కి తీసుకెళ్లే అవకాశం ఉండాలి, పెనాల్టీస్ ఉంటాయి, ప్రీమియం పెరుగుతుంది. ఇన్ని కాన్సిక్వెన్సెస్ మీరు ఆ గ్రేస్ పీరియడ్లో కట్టకపోవడం వల్ల వస్తున్నాయి. సో ఎప్పటికైనా తప్పదు, ఎప్పుడైనా కట్టాలి. మేబీ 3 months అవనివ్వండి, 6 months కావనండి, లేకపోతే నెక్స్ట్ ఇయర్ తర్వాత. ఎందుకంటే అది లేకపోయేసరికి యూ ఫీల్ ఆల్సో లిటిల్ బిట్ డిస్కంఫర్ట్. అరే మనకి ఇన్సూరెన్స్ లేదు, ఇప్పుడు ఈ టైంలో ఏదైనా జరిగిందంటే ప్రతి ఒక్కరికి ఆ భయం అయితే ఉంటూనే ఉంటుంది. వై యూ క్యారీ దట్ యాంగ్జైటీ? లెట్స్ సీ, దీనికంటే ఇంపార్టెంట్ విషయాలు చాలా ఉన్నాయి అనేటువంటి ఒక నిర్లక్ష్యం. అంటే ఏమవుతుందిలే, లెట్స్ టేక్ ఇట్ ఫర్ ఛాన్స్, తర్వాత చేసుకుందాంలే, లేదంటే నెక్స్ట్ ఇయర్ కట్టొచ్చులే అనే. బట్ ఈ లోపు ఏదైనా జరిగితే